తిమోతి లేఖ 1వ అధ్యాయం. విశ్వాసం విషయంలో నా నిజ కుమారుడైన తిమోతికి మన రక్షకుడైన దేవుడు, మన ఆశాభావమైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు. తండ్రి అయిన దేవుని నుంచి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుంచి నీకు కృప, కరుణ, శాంతి కలుగుతాయి గాక. నేను మాసిదోనియాకు బయలుదేరినప్పుడు నీకు ఆలోచన చెప్పిన ప్రకారం ఎఫెసులో ఉండు. సత్యానికి వేరే సిద్ధాంతాలు నేర్పేవారిని అలా చేయకూడదని నీవు ఆజ్ఞాపించాలి. వారు కల్పిత కథలు, అంతూ పొంతూ లేని వంశవృక్షాలు లక్ష్య పెట్టకూడదని కూడా ఆజ్ఞాపించాలి. అలాంటివి భేదాభిప్రాయాలు పుట్టిస్తాయి కానీ విశ్వాసం వల్ల అయిన దేవుని ఏర్పాటేమీ నెరవేర్చవు. ఈ ఆజ్ఞలో గల ఉద్దేశం ఏమంటే, శుద్ధ హృదయం నుంచి, మంచి అంతర్వాణి నుంచి, నిష్కపట విశ్వాసం నుంచి వచ్చే ప్రేమభావమే. కొందరు వీటి నుంచి తొలగిపోయి వట్టి ముచ్చటలకు దిగారు. తాము చెప్పేదేమిటో పెద్ద నిశ్చయతో పలికే విషయాలేవో వారికే తెలియదు. అయినా వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు కావాలని కోరుతూ ఉన్నారు. దానిని తగిన విధంగా వినియోగిస్తే ధర్మశాస్త్రం మంచిదని మనకు తెలుసు. ధర్మశాస్త్రం ఏర్పాటు న్యాయవంతుల కోసం కాదని కూడా తెలుసు. అది ఎవరి కోసం అంటే, న్యాయ విరోధులు, తిరుగుబాటుదారులు, భక్తిహీనులు, పాపాత్ములు, అపవిత్రులు, భ్రష్టులు, తండ్రిని గాని తల్లిని గాని చంపేవారు, హంతకులు, వ్యభిచారులు, స్వజాతి సంపర్కులు, మనుషులను అపహరించేవారు, అబద్ధీకులు, కపట సాక్షులు, దివ్యమైన దేవుని ఘనమైన శుభవార్త ప్రకారం సరైన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి దాన్నైనా అనుసరించే వారి కోసం ధర్మశాస్త్రం ఉంది. ఈ శుభవార్త నాకు అప్పగించబడింది. మన ప్రభువైన క్రీస్తు యేసు తన సేవకు నన్ను నియమించి నమ్మకమైన వాడుగా ఎంచాడు, నన్ను బలపరిచాడు. అందుచేత ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. మునుపు నేను దేవదూషకుణ్ణి, హింసకుణ్ణి, గర్వం గల దౌర్జన్యపరుణ్ణి. అయినా నేను కరుణ పొందాను. ఎందుకంటే చేసినది తెలియక అవిశ్వాసంలో చేశాను. మన ప్రభువు నా పట్ల చూపిన కృప, క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసం, ప్రేమతో పాటు ఎంతో సమృద్ధిగా ఉంది. పాపులను విముక్తి చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది, పూర్తి అంగీకారానికి యోగ్యమైనది. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే. అయినా మొదట నా విషయంలో యేసుక్రీస్తు పరిపూర్ణమైన ఓర్పును ప్రదర్శించేందుకు నన్ను కరుణించాడు. శాశ్వత జీవం కోసం తన మీద నమ్మకం ఉంచబోయే వారికి ఇదంతా ఆదర్శంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. శాశ్వతుడైన రాజు, ఎన్నడూ మృతి చెందని అగోచరుడు అయిన దేవునికి ఘనత, మహిమ శాశ్వతంగా ఉంటాయి గాక. తదాస్తు. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు. తిమోతి కుమారుడా, మునుపు నీ గురించి కొన్ని మాటలు దేవుని మూలంగా పలకడం జరిగింది. వాటిని అనుసరించి ఈ ఆదేశం నీకిస్తున్నాను. వాటిని బట్టి నీవు విశ్వాసాన్ని అంటిపెట్టుకొని మంచి అంతర్వాణి కలిగి మంచి పోరాటం సాగించు. మంచి అంతర్వాణిని కొందరు త్రోసివేసి విశ్వాస సత్యాల విషయంలో పగిలిన ఓడలయ్యారు. వారిలో హుమనయస్, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ చేయకుండా నేర్చుకునేందుకు నేను వారిని సైతానుకు అప్పగించాను.